ఆదివాసులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి, ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు అన్ని సంఘాలు ప్రజలు ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజు సుప్రీంకోర్టును 1/1 చట్టం రద్దు చేయాలని దాదాపు 1700 మంది దిల్లం నేతలు కేసు దాఖలు చేసి 3 సంవత్సరాలు అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఇంప్లీడ్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు, కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయకపోవడం చాలా దారుణమైన విషయము. ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రజానీకం అల్లూరు జిల్లాని కూడా జోన్ 1 లో పెట్టాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ 1/70 చట్టం గురించి, జీవో నెంబర్ 3 గురించి, మన చట్టాలను మన హక్కులను కాపాడుకోవడానికి ఈ రోజు పాడేరులో ఎంతమంది జనం రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఎలా అయినా మన చట్టాలను మనం పునరుద్ధరించుకోవాలి. దీనికోసం ప్రతి ఒక్క గిరిజనుడు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని 1/70 చట్టాన్ని కాపాడాలని ఉవ్వెత్తున అల్లూరు జిల్లా ప్రజానీకం, యువత, యూట్యూబర్స్ మొత్తం ఈ రోజు రోడ్డెక్కి ప్రజాసంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పోరాడుతున్నాం. కాబట్టి ఈ పోరాటానికి ఈ ప్రభుత్వానికి కన్నువిప్పు కావాలా. ఇప్పుడు నేటికి కూడా ఈరోజు జీవో నెంబర్ 3 అమలు చేస్తామని ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజుకి కనీసం ఆలోచన కలగలేదు. ఇప్పటికైనా ఖచ్చితంగాను ఈ రోజు జీవో నెంబర్ 3 1/70 చట్టాన్ని అమలుకి ముందుకు రావాలని ఇప్పుడు పాలకవర్గ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు. ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలపై ఇక్కడి ఆదివాసులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. న్యాయవంతమైనటువంటి పోరాటం ఇక్కడ జరుగుతుంది. ఎన్నో పోరాటాలతో ప్రజలకి హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తే నాటి పాలకులు జీవోలను తీసుకొచ్చారు. ఆ జీవోలు పూర్తి స్థాయిలో అమలు కాకముందే, ఇక్కడ 100% అక్షరాస్యత రాకుండే
ఇక్కడి భూమి, ఇక్కడి ప్రజలపై ఒక సమగ్రమైన అవగాహన లేకుండానే 2 బలమైన చట్టాలని బలహీనం చేయడం అనేది ఆదివాసీల నోట్లో మన్ను కొట్టడం లాంటిదే. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్ తరాలు మైదాన ప్రాంత నక్కజిత్తుల కుట్రదారులు అందరూ వచ్చి ఈ ప్రాంత హక్కులన్నింటినీ కాలరాసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లోకి రకరకాల బినామీలు వచ్చారు, వ్యాపారాల పేరుతో వచ్చారు. ఇక్కడి భూమిని, సంపదని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఇక్కడ యువత ఉపాధి లేక నిరుద్యోగులుగా ఈ రోజు చాలా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ యువతకి అందరూ అండగా ఉండాలని, మైదాన ప్రాంత నాన్ ట్రైబల్ ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచించి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆదివాసులు లేకుంటే మనకు గాలి లేదు. వీళ్ళ కాలు తాకిన నీళ్లే మన ప్రాంతానికి వస్తున్నాయి. కాబట్టి అడవిని కాపాడి మనకు ఆక్సిజన్ ఇస్తున్న బిడ్డలు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్న బిడ్డలు, ఈ బిడ్డలు ఇప్పుడు చేస్తున్న ఈ పోరాటంలో న్యాయం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వీళ్ళు కోరుతా ఉన్నారు. ఇది ఇలాగే ఉంటే ఈ ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వాలు, అలాగే మైదాన ప్రాంత సమాజం ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలియజేస్తా ఉన్నాం. వెంటనే జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా ఇక్కడి హక్కులను కాపాడడం కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, అలాగే 1/70 యాక్ట్ లో 100% అమలు చేయాలని, వెంటనే వివిధ రూపాల్లో వచ్చిన బినామీలను గుర్తించి ఇక్కడ నుంచి తరిమివేయాలని, మైదాన ప్రాంత ప్రజలు, నాన్ ట్రైబ్స్ ఎప్పుడైనా ఇక్కడికి అతిథులే తప్ప ఈ అడవి మీద హక్కుదారులు కాదు, ఆ విషయాన్ని అందరూ గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ న్యాయబద్ధమైన పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, అలాగే తెలంగాణ ప్రజలు, మైదాన ప్రాంతాల్లో ఉన్న బుద్ధిజీవులందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు.